నమస్కారం, వెల్కమ్ టు ఓకే టీవీ. అయితే ప్రస్తుతం ఏదైతే సంఘటనలు కొనసాగుతూ ఉన్నాయో, ఇప్పటి వరకు ఏదైతే జరగకూడదు అని అనుకుంటున్నామో అది జరిగే సంఘటనలు, అవి జరిగే పరిస్థితులు అయితే మునుముందు కనిపించేట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం చేసే నిర్లక్ష్యం వల్ల పక్కవారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. అది ఏంటి అనుకుంటున్నారా? ఇప్పటి వరకు ప్రపంచాన్ని ఒక భయాందోళనకు గురి చేసిన ఒక సంఘటన ఏంటి అంటే అది కరోనా. మొత్తం ఒక హిస్టరీ మనం ఓపెన్ చేయాలి. ఈ సంవత్సరానికి సంబంధించి ఏంటి అని ఒకటి చెప్పుకున్నాము అని అంటే అందులో మొట్టమొదటి కరోనా అయి ఉంటుంది. దానివల్ల లాక్డౌన్ అయ్యి సంవత్సరం స్టార్టింగ్ మార్చ్ లో ఇట్లా లాక్డౌన్ రావడము, కరోనా రావడము, కుప్పలు తెప్పలుగా శవాలు లేవడము, లేదా శ్మశాన వాటికలో క్యూ లైన్లు కట్టడము, లేదా పడేయడము, ఒకే సమాధిలో 4-5 శవాలను వేసి కాల్చడం జరిగిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం చైనాలో జరుగుతోంది. సో ఎక్కడి నుంచి అయితే కరోనా వైరస్ తన పుట్టుకను విజృంభించిందో ఇప్పుడు అదే చైనాలో శ్మశాన వాటికలో క్యూ లైన్లు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇంకా భారతదేశం మొత్తం కలిపి 1,00,000కు పైగా ఇప్పుడు కేసులు అయితే నమోదయ్యాయి. సో పరిస్థితి అయితే విషమంగా మారే పరిస్థితి అయితే ఏర్పడుతోంది. JN1 ఏదైతే కొత్త వేరియంట్ కరోనా వైరస్ వస్తుందో దీనికి సంబంధించి వైద్యులు ఎంతవరకు అది ప్రమాదకరం కాదు అని చెప్పినా కూడా 7,557 మంది అయితే ప్రస్తుతం విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అండ్ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చూద్దాం అసలు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది అని. కరోనా ప్రభావం చైనాలో మరోసారి కనిపిస్తోంది. ఇక్కడ సంక్రమణ వేగంగా పెరుగుతూనే ఉంది. కరోనా మరణాల కారణంగా చైనాలోని శ్మశాన వాటికలు 24 గంటలు కూడా పనిచేసే పరిస్థితి ఏర్పడుతుందట. అదేవిధంగా కోవిడ్ కొత్త సబ్ వేరియంట్ ఏదైతే JN1 ఉందో వ్యాప్తి కనిపిస్తోంది. క్రమంగా భారతదేశంలో కూడా పెరుగుతున్న కేసులు. సో భారతదేశంలో ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి చూద్దాం. స్థానిక మీడియా కథనం ప్రకారం కోవిడ్ కొత్త వేరియంట్ JN1 వ్యాప్తి కారణంగా చైనాలో మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. 24 గంటలు కూడా శ్మశాన వాటిక ఖాళీ లేని పరిస్థితి అనేది కనిపిస్తోంది. సో ఇక్కడ చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య శాఖ అంటే పరిస్థితికి సంబంధించిన అక్కడక్కడి మంత్రులు. అదేవిధంగా చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లో కొత్త వేరియంట్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కోవిడ్ కారణంగా పరిస్థితి మరింత దిగజారిపోతుందని డైలీ స్టార్ తన వేదికలో నివేదించింది. ప్రభుత్వ శ్మశాన వాటికలకు చాలా మృతదేహాలను తరలిస్తున్నట్లుగా 24 గంటల్లో ఏ ఒక్క క్షణం కూడా ఖాళీ లేనట్లుగా తెలుస్తోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో దాన సంస్కారాల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్న పరిస్థితి అయితే చైనాలో ఆల్రెడీ మొదలైపోయింది. ఇక భారతదేశం విషయానికి వస్తే భారతదేశంలో మొత్తం 1,18,977 కేసులు నమోదయ్యాయి. సో మొత్తం భారతదేశం అంతటా కలుపుకొని 1,18,977 కేసులు. ఇది మాట తరం కాదు. నిన్న మొన్న 1కి 2కి 4కి పెరిగిన కేసులు ఇప్పుడు 1,18,977 కేసులు నమోదయ్యాయి. సో అదే విధంగా వాళ్ళు చూసుకుంటే అందులో 7,557 మందికి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే చెప్పలేని దాఖలు అనేవి కనిపిస్తున్నాయి. అదేవిధంగా దేశంలో మరణాలకు సంబంధించి ఖచ్చితమైన గణాంకాలు వెల్లడి కాలేదు. సో ఇంతమంది మరణిస్తున్నారు, ఇంతమంది చావు బ్రతుకుల్లో ఉన్నారు అని చెప్పే పరిస్థితి అయితే లేదు. ఇంకా దానికి సంబంధించిన సమాచారం లేదు. కానీ 7,557 మంది మాత్రం ప్రస్తుతం విషమంగా ఉంది. రేపా ఎల్లుండా అనేటట్టుగా వారి పరిస్థితి అనేది నెలకొంది అంటున్నారు. సో ఇందులో ఎంతమంది మరణించారు, ఎంతమందికి బ్రతికే ఛాన్స్ ఉంది అనంటే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది. కాబట్టి 1,18,000 కేసులకు మించి పైగా ఇప్పుడు కేసులు ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అనేది మళ్ళీ మొదలైంది. సో అదేవిధంగా దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయని అసోసియేషన్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కో చైర్మన్ రాజీవ్ చెప్తున్నారు. అదేవిధంగా కేసులకు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు అన్నారు. అలాగే దేశంలో మరణాల సంఖ్య తక్కువగా ఉందన్నారు. అన్ని రాష్ట్రాలు కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఎవరు ఎంత చెప్పినా మొదట్లో మనకి మార్చిలో వచ్చింది. ఫస్ట్ చైనా నుంచి ఏదో వైరస్ వచ్చిందని చెప్పారు, ఆడాడ కేసులు పెరుగుతున్నాయి అని చెప్పి లాక్డౌన్ లో వేసారు. గతం ఇంకా 10 రోజుల లాక్డౌన్ ఇక సంవత్సరానికి పొడిగించారు. 10 రోజులు అప్పుడు కూడా ఈ 10 రోజులే లాక్డౌన్, తర్వాత కూడా ఏం కాదు అని చెప్తారు. కానీ ఖచ్చితంగా అది ఇంతవరకు తీసుకొచ్చింది పరిస్థితి ఏదైతే ఉందో. ఇప్పుడు అదే పరిస్థితి 1,00,000కు పైగా కేసులు పెరిగినాయి అంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే
ఆ రోజు కూడా ఎప్పుడైతే మొట్టమొదటి లాక్డౌన్ అనేది మార్చిలో పెట్టారో అదే రోజు 10 రోజుల లాక్డౌన్ అనేది కంటిన్యూ అయిన పరిస్థితి. సో అదే 10 రోజుల పరిస్థితి సంవత్సరాల తరబడి కంటిన్యూషన్ గా లాక్డౌన్ పరిస్థితి అనేది ఏర్పడింది. సో మొదట్లో ఏదైతే ప్రమాదకరం కాదు అని హెచ్చరించారో ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా నీ ఆరోగ్యం, నీ శరీరం, నీ యొక్క బాధ్యత అనేది నీ చేతుల్లో ఉంది. కాబట్టి నువ్వు మాస్క్ పెట్టుకోవడము, లేదా శానిటైజర్ వాడడము, లేదా నీకు ఏదైనా దగ్గు అనిపించినా, లేదా ఏదైనా జ్వరం అనిపించినా, నీరసంగా అనిపించినా నీ బాధ్యత నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం. రేపు నువ్వు చనిపోతే లేదా నీ కుటుంబానికి నీ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే దానికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో బాధ్యత వహించదు. ఎందుకంటే అది నువ్వు కొని తెచ్చుకున్న పరిస్థితి. కాబట్టి నువ్వు చేసుకున్న దానికి ఎవరు బాధ్యత వహించరు. నువ్వు నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీ చుట్టుపక్కల వారి యొక్క ఆరోగ్యతను కాపాడే యొక్క బాధ్యత నీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి నువ్వు ఏది చేసినా సరే వాళ్ళ యొక్క సో వాళ్ళ యొక్క ఏదైతే పరిస్థితి ఉందో దాన్ని కాపాడాల్సిన పరిస్థితి అనేది నీ చేతుల్లో ఉంది. కాబట్టి సో చూసుకోవాల్సిన పరిస్థితి కూడా నీదే. సో ఇప్పటి వరకు ఏదైతే మనం కరోనా అప్డేట్స్ చూసుకున్నామో, సో ఎక్కడికి వెళ్ళినా సరే, బయటికి వెళ్ళినా, ఇంకేదైనా చేయాలి అనుకున్నా కూడా కొంచెం ఆలోచించి జాగ్రత్త వహించి మీకు అవసరమైతే తప్ప బయటికి వెళ్ళే పరిస్థితి అనేది చేయకండి. అవసరం లేకుండా రద్దీ ప్రదేశాల్లోనూ లేకపోతే ఎక్కడైనా గుంపులుగా ఉండే ప్రదేశాల్లో కానీ మీరు వెళ్ళి అక్కడ జనసంచారం ఉన్న ప్రదేశాల్లో మీరు వెళ్తున్నారు అంటే కాస్త జాగ్రత్త వహించండి. ఇప్పటి వరకు నేనేం కొత్తగా చెప్పట్లేను, లేదా నేనేం కొత్తగా సూచించట్లేను చేతులు ఈ విధంగా కడుక్కోవాలి, మాస్క్ ఈ విధంగా పెట్టుకోవాలి అని కొత్తగా నేను చెప్తున్న పద్ధతి కాదు. లేదా ఏదో వస్తుందని మిమ్మల్ని నేను భయపెట్టే పరిస్థితి కూడా చేయట్లేను. సో ఆల్రెడీ మన జీవితానికి మనకి ఏదైతే గుణపాఠం అయిందో ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో అది మళ్ళీ రాకుండా ఉండడం కోసమే కేవలం ఈ పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఏదైతే చైనాలో శవాలను క్యూ లైన్ లో పెట్టి కాల్చడానికి ఎదురు చూస్తున్నారో అదే పరిస్థితి భారతదేశంలో మళ్ళీ అదే పరిస్థితి రాకుండా నర్సులకి, డాక్టర్లకి, ఎవరైతే ఇప్పుడు అంబులెన్స్ లో ఉన్న వాళ్ళకి, లేదా పక్కన తండ్రి చనిపోయినా, తల్లి చనిపోయినా, కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినా వాళ్ళని కనీసం ముట్టుకునే పరిస్థితి లేకుండా ఉంది అప్పుడు. సో అదే పరిస్థితి మీకు మళ్ళీ రావాలని ఉందా? సో మీరు ఎక్కడికి వెళ్ళినా కాస్త మాస్క్ అనేది ధరించండి. అండ్ ఇప్పుడున్న JN1 ఏదైతే కొత్త వేరియంట్ ఉందో, మేము మొన్న డాక్టర్ని మాట్లాడడం జరిగింది, అది మన యూట్యూబ్ లో కూడా ఉందన్నమాట. దానికి సంబంధించి ఆ డాక్టర్ ఏమన్నారు అంటే, ఒక్క విషయం, JN1 ఏదైతే కరోనా కొత్త వేరియంట్ ఉందో అది ఒక చోటి నుంచి ఇంకొక చోటికి ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదే అన్నారు, ఎస్కేప్ అయ్యి ఖచ్చితంగా నీ శరీరంలోకి ప్రవేశించే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపించే విధంగా ఉంది. అది ప్రమాదమా కాదా అని చెప్పే పరిస్థితులు ఇప్పుడు లేవు అని చెప్పారు. సో మీరు కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది. అండ్ ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా తప్పనిసరిగా నేను చెప్పాల్సిన బాధ్యత కాదు, నీ కుటుంబాన్ని, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మళ్ళీ మొదలైంది. కాబట్టి మీరు బయటికి వెళ్ళినప్పుడు కాస్త మాస్క్, శానిటైజర్, లేదా చుట్టుపక్కల వారికి కొంత దూరం మళ్ళీ నమస్కారం చేసే పద్ధతులు అనేవి కాస్త అలవరుచుకుంటే నీ శరీరానికి నువ్వే బాధ్యత వహించిన వాళ్ళవవుతావు. ప్రస్తుతం ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కరోనా కొత్త వేరియంట్ J1. ఈ వేరియంట్ నుంచి మన శరీరాన్ని మనం రక్షించుకోవడం ఎలా, దీని నుంచి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం ఎలా అనేది ఈ విషయాన్ని మనం పల్మనాలజిస్ట్, ఇమ్యూనాలజిస్ట్, అదేవిధంగా స్లీప్ డిజార్డర్ స్పెషలిస్ట్, అదేవిధంగా ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ వ్యాకరణం నాగేశ్వరరావు గారు మనముతున్నారు. సో ఆయన ద్వారా తెలుసుకుందాం అసలు కొత్త వేరియంట్ అయిన JN1 ఇప్పుడు ఏ విధంగా ప్రజలను ఆకట్టుకుంటుంది, అంటే ఏ విధంగా ప్రజలలో వ్యాప్తి చెందుతుంది అన్న విషయం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే కొత్త వేరియంట్ ప్రజలందరినీ భయాందోళనకు గురి చేస్తుందో దాని గురించి అసలు అప్డేట్స్ ఏంటి సార్? ఇది దాదాపుగా JN1 అని ఏదైతే మీరు చెప్పినారో అది కరోనా సబ్ వేరియంట్గా మనం అంటాం. అంటే బాగా మ్యూటేషన్స్ చెందిన తర్వాత, కొన్ని వందల మ్యూటేషన్ జరిగిన తర్వాత కొత్త వేరియంట్స్ వస్తాయి. ఇప్పుడు అదే జరిగింది. అయితే ఇది ఏ వేరియంట్లో వచ్చినా కూడా ఇది కరోనా వైరస్ అనేది మాత్రం మనం మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదు అంటే, కరోనా వైరస్ 2021, 2022లో ఎంత విలయతాండవం చేసింది, ఎక్కడెక్కడ మృత్యువుని సృష్టించింది అనేది మన కళ్ళకి ఇంకా కట్టినట్టే కనపడుతుంది. మనం ఇంకా మర్చిపోలేదు దాని దెబ్బ. అయితే దానికి పుట్టిన పిల్ల, మనవడు, మనమరాలే ఈ JN1.
సో ఈ JN1 అనేది ఎక్కడొచ్చింది, ఎప్పుడు వచ్చిందని అంటే యూఎస్ఏలో ఉండేది, సింగపూర్లో ఉండేది, చైనాలో ఉండేది, ఇప్పుడు ఇండియాలో విజృంభిస్తోంది. దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కనుక మనం చూసుకున్నట్టయితే పెద్దగా వ్యత్యాసమే ఉండదు. మెయిన్గా ఏదైతే ఉన్నదో లక్షణాలు, మెయిన్ కరోనా వ్యాక్సిన్ ఒక్కసారి కనుక మానవ శరీరంలో ప్రవేశించిన తర్వాత చాలామంది అనుకున్నట్టు సిమ్టమ్స్ ఏముంటాయి అంటే తుమ్ములే కదా, మెడ గుంజడమే కదా, జ్వరమే కదా అని చాలామంది అనుకుంటారు. ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే కరోనా వ్యాక్సిన్ వల్ల భయంకరమైన దెబ్బ 2 విధాలుగా పడుతుంది. ఒకటి ఇమీడియట్ ఎఫెక్ట్, 2 దీర్ఘకాల వ్యవస్థ. అంటే చాలామంది జ్వరం వచ్చిందండి తగ్గిందండి, గొంతు నొప్పి వచ్చిందండి తగ్గిందండి, ఒళ్ళు నొప్పులు వచ్చాయి తగ్గినాయండి, నా కరోనా పోయినట్టే కదా అని అనుకుంటారు. కాదండి, కరోనా వచ్చి పోయిన తర్వాత ఇమ్యునాలజికల్ చేంజెస్ అనేది ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఎప్పుడు కనపడతాయి? కరోనా వచ్చి పోయిన తర్వాత 3 నెలలు కనపడతాయా, సంవత్సరం తర్వాత కనపడతాయా చెప్పేటట్లేదు. అంటే మనం కరోనా వల్ల ఎందుకు, JN1 వల్ల ఎందుకు మనం ఇంత అప్రమత్తంగా ఉండాలి అంటే, ఏ కరోనా వైరస్ అన్నా మన అనుభవంలో మనం తెలుసుకున్నది ఏమిటంటే, ఒక్కసారి ఇన్ఫెక్షన్ రావడం అనేది జరిగితే ఇమ్యూన్ పరమైన అంటే వ్యాధి నిరోధక శక్తిని క్షీణింపజేస్తుంది. అంటే జన్యుపరమైన మార్పులు తెస్తుంది. అంటే DNA RNA స్ట్రక్చర్లో మార్పులు వస్తున్నాయి. దీనివల్ల ఏం జరుగుతున్నాయంటే దీర్ఘకాలంగా బాధపడుతున్నారు. ఏమిటి ఇమీడియట్ సిమ్టమ్స్ ఏమంటాం అంటే ఇమీడియట్ లక్షణాలు, ఇమీడియట్ దెబ్బ ఏమొస్తుంది? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, గొంతు గరగరగా ఉండడం, గొంతు నొప్పి రావడం, కొద్దిగా దగ్గు రావడం, ఆయాసం రావడం, మెడలు గుంజడం, కళ్ళు దురద రావడం, దద్దులు దురద రావడం, జ్వరం హైగా ఉండడం. ఇవి ఇమీడియట్ ఎఫెక్ట్. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఇంతకుముందు మనం చెప్పుకోలేదు ఇది, కానీ ఇప్పుడు మనం చెప్తున్నాం మన అనుభవంలో. ఒక్కసారి కరోనా ఇన్ఫెక్షన్ కనుక వచ్చింది అని అంటే అది ఉత్తగా వచ్చిపోదు, దాని దెబ్బ అది తీస్తుంది. ఏం చేస్తుంది? దీర్ఘకాలంగా 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో పోయే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు బీపీ లేనివాడికి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది, థైరాయిడ్ లేనివాడికి థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది, రకరకాల కిడ్నీ సమస్యలు తలెత్తే అవకాశం, 130% గుండెపోట్లు పెరిగిన అవకాశం మనం యుఎస్లో చూస్తున్నాం. ఇవన్నీ కూడా దీర్ఘకాలం. అంటే నాకు అప్పుడులో వచ్చిందండి, నేను చాలా గట్టివాడినండి, కరోనా నన్ను చేయలేదండి, 2 రోజులు ఉంది, తర్వాత నేను చాలా జాలీగా ఉన్నానండి. జాలీగా ఉండడం సంతోషమే, కానీ లోపల జరుగుతున్న మార్పులో అంటే కొన్ని వ్యక్తపరచబడతాయి, కొన్ని వ్యక్తపరచబడవు. అంటే కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు. అందుకనే మనం అంటున్నాం JN1 గురించి అప్రమత్తంగా ఉండండి. ఎందుకు? అది కేవలం దగ్గో, అది కేవలం తుమ్ములో, మెడ గుంజడమో, జ్వరం, ఒళ్ళు నొప్పులో అలా కాకుండా ఇవి కనపడే లక్షణాలు. దీర్ఘకాలంవి తొందరగా కనపడవు, అందుకని మనకు తెలీదు. ఇంతకుముందు కీళ్ళకాల నొప్పులు లేవండి, తర్వాత మెల్లమెల్లగా చాలా విపరీతంగా కీళ్ళకాల నొప్పులు, చాలా యాక్టివ్గా పనిచేసేవాడిని, చాలా నీరసంగా ఉంటుంది, క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్. అమెరికాలో చూసుకున్నట్టయితే కరోనా వచ్చిపోయిన తర్వాత చాలామంది ఎంత అస్వస్థత గురయ్యారంటే నేషనల్ అథ్లెట్స్ చక్కగా బ్రహ్మాండంగా మ్యారథాన్ ఉరికేవాళ్ళు, 100 మీటర్స్ 200 మీటర్స్ డాష్లో కూడా టేబుల్లో పట్టుకుని నడిచే పరిస్థితి. మయోసైటిస్, ఆటో ఇమ్యూన్ డిసీజ్ మనం చూసాం. మన దగ్గర కూడా ఒక మంచి నటి, తనకు కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చి కేరళకి వెళ్ళి వైద్యం చేయించుకుంది ఆమె. సో ఇవన్నీ ఎందుకు వస్తుంటాయి? కరోనా వల్ల రావచ్చు, లేదంటే కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా రావచ్చు. ఎవరికి వస్తుంది అది మనకు చెప్పడం కష్టం. అందుకనే సో ఇమీడియట్ అండ్ లేట్ చేంజెస్ అనేది మనం చూస్తున్నామో దాని నుంచి అప్రమత్తంగా ఉండాలి. నాకేం కాలేదు అని అనుకోవద్దు. నీకేం కాలేదు, సంతోషమే, కానీ అది లోపలికి వచ్చింది కదా, వైరస్ లోపలికి వచ్చింది కాబట్టి దాన్ని చేయాల్సిన ధ్వంసం అది చేస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి ఓ మిజైల్ పడ్డది అనుకోండి, ఆ మిజైల్ నా ఇంటి మీద పడలేదండి, పక్కకు పడ్డదండి రోడ్డు మీద, కానీ అది చేసే విధ్వంసం నీ ఇంటికి కూడా దెబ్బ తగులుతుంది, నీ పునాదులు కదులుతాయి. సేమ్ టు సేమ్ వైరస్ కూడా. వైరస్ ఒక్కసారి బాడీలో రావడం జరిగితే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ 2 విధాలుగా దెబ్బ కొడుతుంది. చాలా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా సార్, అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పటి వరకు కరోనా ప్రజలందరినీ భయాందోళనకు గురి చేసిందో, సో కరోనా వచ్చిన వాళ్ళకే ఈ ప్రమాదం ఉండిందా? అంటే వాళ్ళ శరీరంలో ఉన్న కరోనా మాత్రమే ఇప్పుడు విజృంభణ చెందుతూ JN1గా ఇప్పుడు ప్రభావం చూపుతుందా సార్? ఇది దట్స్ ఏ కామన్ క్వశ్చన్ అండి. ఒక్కసారి కరోనా వచ్చింది అని అంటే ఇంతకుముందు కొన్ని రోజుల వరకే దానికి ఇమ్యూన్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అసలు ఎంత విచిత్రం అంటే ఇప్పుడు JN1 గురించి మనం చెప్పుకుంటే దీనికి 2 లక్షణాలు చాలా చక్కగా ఉన్నాయి. అంటే భగవంతుడు దీనికి ఇచ్చిన వరాలు ఏంటంటే
హై ట్రాన్స్మిసబిలిటీ. ఇప్పటి వరకు లేని స్ట్రెయిన్స్కి దీనికి ఇచ్చిన వరం ఏంటంటే హై ట్రాన్స్మిసబిలిటీ. ఉదాహరణకు నేను కరోనా పేషెంట్ అనుకోండి, మీరు నా ఇంటర్వ్యూ తీసుకునే లోపల 2 సార్లు తగ్గాను అనుకోండి, లక్ష్మి గారు అవుట్, రేపు పొద్దున్న లీవ్ పెట్టేసి ఇంట్లో పడుకుంటారు. అంటే సో ఫాస్ట్ ట్రాన్స్మిసిబిలిటీ. రెండో ప్రమాదమైనది ఏమిటి దీనికి ఉన్న లక్షణం? ఇమ్యూన్ ఇవేజన్. అంటే మీరు ఇమ్యూన్ ప్రొటెక్షన్ ఏదైతే అనుకుంటున్నారో వ్యాధి నిరోధక శక్తి దీన్ని కాపాడుతుంది, రిస్ట్రిక్ట్ చేస్తుంది, అడ్డుకట్ట వేస్తుంది, మనం తట్టుకోగలమని మనం ఏదైతే భ్రమలో ఉన్నామో ఇది ఎస్కేప్ అయ్యే గుణం ఉంటుంది. అంటే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఇంతకుముందు కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎంత తీవ్రంగా వెళ్తుందో అది మనం చెప్పలేం. లక్షణాలు మాత్రం సింపుల్గా కనపడుతున్నాయి. కానీ ఒకటి మాత్రం మనం ఇక్కడ చెప్పుకోవాలి, ఆ టిపికల్ లక్షణాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిన్నొచ్చారు జియో, అప్రమత్తం అవ్వండి అని. మేము వారం రోజుల క్రితం చెప్పాం, ఏమని? వి వర్ ద ఫస్ట్ పీపుల్ టు టెల్, ఓ బహిర్గతంగా కరోనా విజృంభిస్తోందని మాకు సంకేతాలు ఉన్నాయి, మా పేషెంట్లలో రుచి తగ్గడము, వాసన తగ్గడము, జ్వరం రావడము, ఇవి టిపికల్ కరోనా లక్షణాలండి. దాన్ని మిస్ అవ్వకూడదు. ఇవి కనపడుతున్నాయి మళ్ళీ మాకు. అంటే 1 year తర్వాత మాకు ఇది మళ్ళీ మా పేషెంట్స్లో కంప్లైంట్ రూపంలో మాకు వచ్చి చెప్తున్నారు. అది ఎప్పుడైతే మేము గమనించామో దాని అర్థం విజృంభిస్తుంది అని అర్థం, మనం అప్రమత్తంగా ఉండాలి అని అర్థం. సో ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సార్, ఇప్పుడు ఏదైతే మనము కరోనా వ్యాక్సిన్స్ అనేవి తీసుకుంటున్నామో వీటి వల్ల సాధారణంగా చాలామంది వాళ్ళ బాడీలో అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి పాడైపోవడము, ఒకటి తర్వాత ఒకటి నాశనం కావడం జరుగుతుంది. ఇది దేనివల్ల అవుతుందంటారు సార్? రైట్, ఇది దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగింది. అంటే కరోనా వ్యాక్సిన్ వల్ల శరీరంలో అనర్థాలు ఏమైనా ఉంటాయా అని మీరు అడిగినారు. అవును, ఖచ్చితంగా చెప్పాలంటే ఎస్ ఉంటాయి అని చెప్పాలి. ఎవరిలో ఉంటాయో చెప్పలేం, ఎంతవరకు ఉంటాయో మనం చెప్పలేం, ఎంతవరకు డ్యామేజ్ ఉంటుందో చెప్పలేం. కానీ దాన్ని ఎక్స్పెక్టెడ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అని అంటారు. ఏ రూపానైనా సరే, ఓ పారాసెటమాల్ గోళీ వేసుకున్నా దానికి అడ్వర్స్ ఎఫెక్ట్ వస్తుంటాయి. ఎవరికి వస్తుందంటే మనం చెప్పలేం. ఎవరికైతే డ్రగ్ హిస్టరీ ఉంటుందో చిన్న పారాసెటమాల్ ఏదో గోళీ వేసుకున్నా వస్తుంది. కరోనా వ్యాక్సిన్ ద్వారా కొంతమందిలో ప్రపంచ డేటా కనుక మనం చూసుకున్నట్టయితే కొంతమందిలో డెఫినెట్లీ అది అంటే ఉన్ననాలికకి మందేస్తే కొండనాలిక ఊడిందన్నట్టు కొంతమందిలో అది శాపంగా మారడం జరిగింది. కుప్పగులి పడిపోతున్నారు. 130% ఇంక్రీజ్ కార్డియాక్ అరెస్ట్ వచ్చినాయని అమెరికాలో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. లేదు, ఏం లేదు, అంత చక్కగా ఉందని చెప్పడం కష్టం. కాకపోతే మోతాదు తక్కువ కావచ్చు. కానీ ఊర్లో ఇద్దరికి కనుక ఇంట్లో దొంగలు పడ్డా దొంగలు ఉన్నారంటారా లేరంటారా? ఉన్నారని అంటారు. పోలీసు వాళ్ళు అప్రమత్తంగా ఉండరా? ఉంటారు. అందుకనే కొన్ని లక్షల మందిలో కొంతమంది అయినా కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. ఇది ఎవరికి ఉంటుందో మనం చెప్పలేము. అలా అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకో విషయం మీరు చెప్తున్నాను లక్ష్మి గారు, వ్యాక్సిన్ తీసుకున్నా కదా ఇంక నాకేమవుతుంది? 1 సారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు గుచ్చుకున్నా కదా. నేను చైనాది గుచ్చుకున్నా, జపాన్ది గుచ్చుకున్నా, సింగపూర్ది గుచ్చుకున్నా, అన్నీ ఏ దేశాలు అన్నీ టకటకట గుచ్చుకుని ఇంకా నాకు రాదా అని అడిగారు అనుకోండి, అయినా సరే వచ్చే అవకాశం ఉంటుందంట. ఎందుకు? ఇంతకుముందే చెప్పాను, JN1కి ఉన్న లక్షణం ఏంటి? ఇమ్యూన్ ఎవేజన్. అంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటే వాడిని తప్పించుకొని లోపలికి ఎలా వెళ్ళాలో, క్రిమినల్ ఐడియాలజీ ఎవరికైతే ఉంటుందో వాడు ఎట్లాగైతే వెళ్తాడో అట్లా ఈ JN1కి ఉంది. అది మనం గమనించాలి. సో వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదే, కానీ వ్యాక్సిన్ తీసుకున్నాం కదా ఇంకా నాకు రాదు అనుకోవడం మాత్రం పెద్ద తప్పు. అది అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కరోనా వచ్చింది అని చెప్పి ఇప్పటి వరకు ఏదైతే భయాందోళన చెందుతున్నారు ప్రజలందరూ, అంటే ఇప్పుడు కరోనా కన్నా JN1 అనేది ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకొస్తుందంటారా? ఇది ఇప్పుడే మనము ఇమ్మీడియట్గా దీని మీద మనము కామెంట్ చేయలేమండి. ఎందుకనంటే ఇప్పుడిప్పుడే మన దేశంలో ఎంటర్ అయింది కాబట్టి 1 నెల 2 నెలలు దాటితే కానీ దీని ప్రభావం ఏంటి అనేది మనం చెప్పలేం. అయితే ఒక్కటి, పాము చిన్నదైనా పాము పెద్దదైనా అది పామును మాత్రం మర్చిపోదు. అది తాడనుకొని మెడలో వేసుకున్నారనుకోండి, అది ఏం చేస్తుందో మనకు తెలియదు. సో వైరస్ JN1 నేను కరోనా వైరస్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎట్లాగైతే చూశానో ఇప్పుడు కూడా JN1ని నేను అంతే జాగ్రత్తగా గమనిస్తాను. ఎందుకంటే ఎలర్జీస్ ఉన్నవారు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నవారు, ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నవారు ఇమ్మీడియట్గా దెబ్బతింటారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలర్జీలు పెరిగిపోతాయి. ఇంతకుముందు దురదలు ఉన్న వాళ్ళకి దురదలు పెరిగిపోవచ్చు,
ఇంతకుముందు ఆస్తమా అటాక్స్ ఉన్న వాళ్ళకి ఆస్తమా అటాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ తర్వాత రావచ్చు. ఇంతకుముందు సైనోసైటిస్ రైనైటిస్ ఉన్న వాళ్ళకి పెరగచ్చు. ఎందుకంటే ఈ వైరస్ ఏం చేస్తుందంటే శరీరంలో పోయిన తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుంది. బ్యాక్టీరియా ఫంగస్ వైరస్లో ఈ వైరస్కి ఒక్కదానికి ఆ బలం ఉందండి. ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీయంగానే జ్వరం వచ్చిందండి, కరోనా అన్నారండి, పాజిటివ్ వచ్చిందండి, మందులు వాడానండి, అదేంటోనండి నెల రోజుల నుంచి చాలా వీక్గా ఉంటుంది, 3 నెలలు అయిందండి, అయినా సరే నేను కొద్దిగా కోలుకున్నట్టు అనిపించలేదండి, నా ఎలర్జీలన్నీ బయటపడ్డాయండి. ఇలా ఒక్కొక్కటి దాన్ని లాంగ్ కోవిడ్ అని అంటున్నాం మనం ఈ మధ్య. సరే వైద్యపరంగా మేము 100 పేర్లు పెట్టుకున్నా కూడా రోగి లక్షణాలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి తన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అంటే కరోనా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరికైనా ఇప్పుడు కరోనా వచ్చింది అంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న మీరు అడిగిందండి. అసలు ఒక విషయం, కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో 2020, 2021, 2022 నుంచి చూసిన పరిశోధనలు ఏం తేలిందంటే ఎవరిలో అయితే వ్యాధి నిరోధక శక్తి డిస్టర్బ్గా ఉంటుందో, ఎవరిలో అయితే ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడుతున్నారో, ఎవరైతే కిడ్నీ పరమైన హార్ట్ పరమైన గోళీలకి చికిత్సా విధానంలో వాడుతున్నారో వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే వైటమిన్ D3 ఈజ్ నెంబర్ 1 ఫ్యాక్టర్ అండి. 100 మంది ఈరోజు కనుక మనం ఇలా రోడ్డు మీద ఉన్నాం, అలా వెళ్ళి ఆపి టక్కటక్కటక్కడ వైటమిన్ D3 చెక్ చేసామనుకోండి, 70-80% ప్రజలకి వైటమిన్ D3 డెఫిషియన్సీ కనపడుతుంది. వైటమిన్ D3 ఎవరిలో చక్కగా ఉంటుందో వారు తొందరగా కరోనా నుంచి కోలుకుంటారు. ఇది మెడికల్ ఫ్యాక్ట్. మరి వైటమిన్ D3 ఎందుకు తక్కువగా ఉంటుందండి? 80% జనాభాకి వైటమిన్ D3 ఎందుకు తక్కువగా ఉంటుంది? ఎందుకనంటే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి స్నానం చేసి బట్టలు వేసుకొని టిఫిన్ తిని మోటార్ సైకిల్ ఎక్కి వెనక టిఫిన్ బాక్స్ పెట్టుకొని కిలోమీటర్లు డ్యూటీకి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు కూడా మనం ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకొని మంచి హెల్మెట్ పెట్టుకొని కవర్ చేసుకొని అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేసరికి ఒక ఏసీ ఉంటుంది, కూర్చుంటాం, కంప్యూటర్ పని చేసి మళ్ళీ ఇంటికి వస్తాం. ఎండ ఎక్కడిది? ఎండ పౌడర్ ఉంటేనే కదా వైటమిన్ D3 అనేది బాడీ తను తయారు చేసుకుంటుంది. ఎలా? ఒక ఆకుల ఫోటోసింథసిస్ ద్వారా ఎలాగైతే తన సూర్యకాంతుల నుంచి తయారు చేసుకుంటుందో మానవ శరీరం కూడా వైటమిన్ D3 తయారు చేసుకుంటుంది. అందుకనే మన వాళ్ళు పూర్వీకులు చెప్పేవాళ్ళు, ఆ అరుగు మీదకి వచ్చి కూర్చునేవాళ్ళు, ఈ ఎండపోటు కూర్చునేవాళ్ళు, 1-2 గంటలు కూర్చునేవాళ్ళు, ఆ పొలంలోకి వెళ్ళి పనిచేసేవాళ్ళు. ఎందుకు? ఆ వైటమిన్ D3 రిచ్గా ఉంటుంది. ఇంకో విచిత్రం ఏంటంటే వైటమిన్ D3 ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ పెట్టరేగుతాయి. కరోనా రావడమే కాదు, వచ్చిన కరోనా తీవ్రంగా ఉంటుంది. ఇది గమనించాలి. చాలామంది అంటారు, ఏముందండి వైటమిన్ D3 గురించి 4 గోళీలు వేసుకుంటే సెట్ కాదా అని. ఖచ్చితంగా 100 మందికి వైటమిన్ D3 డెఫిషియన్సీ ఉంటే 100 మందికి వైటమిన్ D3 టాబ్లెట్ సప్లిమెంటేషన్ ఇచ్చినా 50% మంది నార్మల్కి వస్తారు. ఇంకో 50% మందికి మళ్ళీ డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకంటే అలా బాడీ ఎలా తీసుకోవాలో న్యాచురల్ సోర్స్లో అలాగే తీసుకుంటుంది. సో గమనించవలసింది ఏంటంటే కనీసం మేము ప్రతిసారి పేషెంట్లకు అదే చెప్తాం, అరగంట కాదు 20 నిమిషాలు ఆ ఎండుపోటున 7 o'clock to 7:30, 7:30 to 8 o'clock ఆ బాల్కనీలో కుర్చీ వేసుకొని చక్కగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వండి. పిల్లలు ఉంటే ఫస్ట్ కూర్చోబెట్టండి అక్కడ. హాఫ్ అన్ అవర్ బాడీ విల్ ప్రిపేర్ ఇట్స్ వైటమిన్ D3. వైటమిన్ D3 ఈజ్ ద సింగిల్ ఫ్యాక్టర్ చక్కగా మిమ్మల్ని కోలుకోవటానికి. నెక్స్ట్ వైటమిన్ C, నెక్స్ట్ వైటమిన్ B12. ఈ 3 ఎవరిలో అయితే చక్కగా ఉంటాయో వారు కరోనా వ్యాక్సిన్ కొద్దిగా కంట్రోల్ చేసుకోవచ్చు, వచ్చినా విజృంభించకుండా కంట్రోల్ చేసుకోవచ్చు, దెబ్బ తినకుండా బయటపడే అవకాశాలు ఉంటాయి. సుమారు ఈ 3 విటమిన్స్ మన బాడీలో ఉంటే కనుక మనం JN1 ఏదైతే కరోనా ఉందో వాటి నుంచి ఎస్కేప్ కావచ్చు. మనం ఎస్కేప్ అని నేను అలా నేను చెప్పలేను, బట్ డెఫినెట్గా అంటే దవడ మించి కొడితే 4 పనులు పడకుండా దవడ మీద మచ్చలతోనే బయటపడతాం. ఓకే, అర్థమయ్యే విధంగా చెప్పాలంటే అది అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే కరోనాకి బాధితులై ఉన్నారో సో వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిదంటారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఇది చాలామంది ఏమనుకుంటున్నారంటే విపరీతంగా జిమ్కి వెళ్ళిపోయి అక్కడ ప్రోటీన్ పౌడర్స్ తినేసి ప్రోటీన్ ట్యాబ్లెట్స్ తీసేసుకుంటే కండలు గట్టిగా ఉంటే ఇంకా నాకు ఎప్పుడు కూడా రోగం రాదు అనే భావనలో ఉన్నారు. అది నేను తప్పు అని అనను, కానీ అది అంతగా కాపాడదు. ఎందుకనంటే యువర్ మజిల్ యాక్టివిటీ ఈజ్ డిఫరెంట్, యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకునే ప్రక్రియలు మనకు పూర్వకాలం నుంచి
యోగాసనాలనండి, సూర్య నమస్కారాలనండి, ఇవన్నీ కూడా మన జీవన శైలిలో, మన జీవన విధానంలో భారతీయతలో ఉన్నాయి కాబట్టి ఐ వుడ్ స్టిల్ ప్రిఫర్. జిమ్ వెళ్తాడంటే తప్పేం కాదు, శుభ్రంగా వెళ్ళొచ్చు, చేసుకోవచ్చు. 6 ప్యాక్ కాదు 60 ప్యాక్ కూడా తెచ్చుకోవచ్చు, తప్పేం లేదు, దానివల్ల మంచిదే. కానీ అదొక్కటే కాపాడుతుంది అనుకోవద్దు. ఎందుకనంటే ఆ ప్రోటీన్ పౌడర్స్ ఏదైతే వాళ్ళు ఇస్తారో, ప్రోటీన్ ట్యాబ్లెట్స్ ఏదైతే ఇస్తారో దాని మీదనే డిపెండ్ అవ్వకుండా మంచి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినాలి, అన్ని రకాలైన ఫ్రూట్స్ తినాలి, చక్కటి పోషకాహారం తినాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇంతకుముందు న్యాచురల్ సోర్సెస్, బాడీ దేనికి ఇష్టపడుతుంది ఏంటంటే న్యాచురల్ సోర్సెస్కి ఇష్టపడుతుంది బాడీ. సప్లిమెంటేషన్ మీకు చాలా విచిత్రంగా ఉంటుంది వింటే. అమెరికాలో సాధారణంగా మన ఇండియాలో ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు ఒక అరలో చెప్పులు పెడతాం. అమెరికాలో అరలో చెప్పులు ఉండవు, అరలో ట్యాబ్లెట్స్ ఉంటాయి. బయటికి వెళ్ళేటప్పుడు అలా నోట్లో వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు. వాళ్ళ ఆలోచన ఏంటంటే నాకు వైటమిన్ D3 డిఫిషియన్సీ ఉందా, ఆ D3 డబ్బాల నుంచి 2 వేసేసుకున్నా, సి ఉందా, ఆ సి డబ్బాలో వేసేసుకున్నాను, వైటమిన్ B12 ఇదిగో ఇప్పుడు పిప్పర్మెంట్ లాగా వైటమిన్ B12 వేసుకొని వెళ్తున్నాను. మరి వాళ్ళందరూ వేసుకుంటున్నారు కదా, వాళ్ళందరికీ చాలా చక్కగా ఉంటుందా? 100 మంది ఇలా తింటే 100 మంది బ్రహ్మాండంగా ఉంటుందా? నో. నేను అదే మళ్ళీ చెప్తున్నాను, ఆర్టిఫిషియల్గా మీరు ఎంత తీసుకున్నా తప్పు లేదు, సప్లిమెంటేషన్ ఎంత తీసుకున్నా తప్పు లేదు, కానీ న్యాచురల్ పద్ధతికి ఇది నేను చాలా చక్కగా కాపాడుతుంది అనుకోవడంలో తప్పు. న్యాచురల్ సోర్స్ ఇస్ ద బెస్ట్. చక్కగా రోజు లేవంగానే వేడి నీళ్ళతో గరగరగర త్రోట్ గార్గిలింగ్ చేయడము, కొద్దిగా ఉప్పు వేసుకొని గార్గిలింగ్ చేయడం, చక్కటి పోషకాహారం తినడం, ఎండలో కూర్చోవడం అరగంట, ఇవన్నీ కూడా దిస్ విల్ యాడ్ టు ఎ గుడ్ హెల్త్ ఆఫ్ ఇండివిజువల్.